ఎంతమంది నేను సమస్యలో ఉన్నానండి అంటారో చేతులు ఎత్తుతారా? హౌ మెనీ పీపుల్ హియర్ ఇన్ క్రైసిస్, కొదువులో ఉన్నానండి అంటారో చేతులు ఎత్తుతారా? ఎంతమంది మేము అప్పుల్లో ఉన్నామండి అంటారో చేతులు ఎత్తుతారా? ఎంతమంది ఏదో ఒక పోరాటంలో పోరాడుతున్నామండి అన్నవారు ఉంటారు, చేతులు ఎత్తారా? సో అన్ని కైండ్ మిక్సడ్ ఉన్నారు. సో దిస్ వర్డ్ ఇస్ గోన్ అప్లై ఫర్ ఎవ్రీబడి. దేవుని వాక్యంలో ఉంటుంది. 2 రాజులు 4:1 నుండి చదువుదామా? అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడు నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉన్నట్టుకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమీ కావాలను? నా వల్ల నీకేం కావాలి? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. నీ ఇంట్లో ఏముందో నా దగ్గర చెప్పు. అందుకామా, ఆగండి, అప్పులోడు వచ్చాడయ్యా, అప్పులోడు వచ్చి నా 2 కుమారుని తీసుకుని వెళ్ళిపోతాడు, బానిసగా తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు అంటే నా దగ్గర ఏముంది? నువ్వు నా దగ్గర బాధ చెప్తాను, నా దగ్గర డబ్బులు కదా నీకు ఇచ్చేది. నేను నీకు మాట ఇస్తా, నువ్వు వెళ్ళి విశ్వాసాన్ని కనబరచు. నేను నీకు మాట ఇస్తా, నువ్వు వెళ్ళి విశ్వాసాన్ని కనబరచు. ఈరోజు దేవుడు మీకు మాట ఇస్తున్నాడండి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి దేవుడు మనందరికీ మాట ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ హిస్ ప్రిన్సిపల్స్, హిస్ లాస్, హిస్ రూల్స్, హిస్ కండిషన్స్. ఇంకో మాటలో చెప్పాలంటే హిస్ కీస్ ప్రభు మనకి ఇస్తున్నాడు. మనం పాటిస్తే మాత్రమే క్రియ, కానీ విన్నంత మాత్రం క్రియ కాదు. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఏంటి మనతో చెప్పేది. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త పడు, విన్న దాని ప్రకారం బ్రతుకు. నీకు ఈ సంవత్సరంలో జయం ఉండాలంటే ఇది చెయ్యని దేవుడు తెలియజేశాడు. చేస్తాం, ప్రారంభించారా? దట్ సింపుల్ ఇట్ ఇస్. చేస్తాం, ప్రారంభించకుండా ఇఫ్ యూ స్టిల్ వేస్టింగ్ రన్నింగ్ అరౌండ్, మీకు చెప్పాను ప్రోకాస్టినేషన్ ఇస్ అ సిన్. ఏంటంట? తర్వాత చేద్దాంలే అంటాం, పాపం అంట. చేయాల్సింది అప్పుడు చేయకుండా తర్వాత 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 అదే పాపం. సో కాబట్టి జాగ్రత్త. దేవుని అక్కడ చూస్తే ఇక్కడ ఈ విధవరాలు, నీ దాసుడయ్యా, నీ దాసుడు మరణించిన తర్వాత అప్పులోడు వచ్చాడు, అప్పుని బట్టి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతా అంటున్నాడు. ఏం చేయమంటావు అంటే ఆయన అడిగేది, నీ దగ్గర ఏముంది? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ దగ్గర ఏముంది? చాలామందికి తెలియదు పాపం. ఇంటికి వెళ్ళి చూసి చెప్తామండి. ఈయన దగ్గర ఆవిడ వచ్చి అడిగేటప్పటికి ఏముంది నీ దగ్గర అంటే స్ట్రైట్గా చెప్తుంది. ఏముందంట? కొంచెం నూనె ఉంది అయ్యా, అంతే. నూనె ఉంది. ఏముంది? నూనె ఉంది. మీ దగ్గర ఏముంది? ఏం తెలీదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా మీకు తెలుసా? చాలామందికి తెలియదు పాపం. కార్డు పనిచేయకపోతే డిక్లైన్. అవునా, డబ్బులు లేవా అంతవరకు తెలియదు పాపం. క్రెడిట్ కార్డు, అసలు బ్యాంక్ అకౌంట్ కాదు, క్రెడిట్ కార్డు అయిపోతా, అంతవరకు అయిపోతా, మొన్నే కదా. చూసి ఈరోజు మెనీ పీపుల్ డోంట్ నో వాట్ దే గాడ్. చాలామంది వారికి కలిగింది తెలియకుండా దేవుడు ఏదో వేరే ఇచ్చి వారిని దీవించాలని అనుకుంటున్నారు. రాదు. నీకు కలిగింది నువ్వు వాడాలి. నీకు కలిగిన దాంట్లో ఉండే నీకు దీవెన, నువ్వు ఉన్న స్థితిలో ఉండే నీకు హెచ్చింపు. ఉన్నవాడిని పక్కన పంపించి ఇంకో చోట నుండి హెచ్చించే దేవుడు కాదు. ఇట్ స్టార్ట్స్ రైట్ వేర్ యు ఆర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, కీప్ అకౌంట్స్. సంవత్సరం ప్రారంభం నుండి ఇదే మాట చంపేస్తున్నాం మిమ్మల్ని. స్టార్ట్ చేశారా? ఎంతమంది స్టార్ట్ చేశారు? చేతండి. ఇన్నేది అనేక మంది, ప్రారంభించిన కొంతమంది. మిగతా వారికి తెలియదని కాదు, తర్వాత చేద్దాంలే కాదు. డూ ఇట్. ఇట్ ఈస్ నౌ ఆర్ నెవర్. టైం లేదని చెప్పొద్దు. దీనికి మించిన టైం లేదంట. ఇంకోటి, నీ ప్రారంభం ఇక్కడ ఉంది. తను చెప్తుంది, ఆ విధవరాలు చెప్తుంది, అయ్యా నూనె ఉందయ్యా, స్మాల్ జార్ ఆఫ్ ఆలివ్ ఆయిల్, అంతే, కొంచెం ఒలివ్ నూనె ఉంది. ఈరోజు అండి లోకమంతా క్రైసిస్లోకి వెళ్తుంది. క్రైసిస్ అన్న చూసినప్పుడు చాలామంది భయపడుతున్నారు. లోకమంతా భయపడుతుంది. కరువు పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది భయపడుతున్నారు. కానీ దేవుని వాక్యం తగినట్టు చూస్తే కరువు పరిస్థితి, కరువు కాలము, కరువు అంటాం దేవుని బిడ్డలకి ఎప్పుడు లాభకరమైన పరిస్థితి. బైబిల్లో చదివారా? యోసేపు ఐగుప్తులో ప్రిన్స్ అయిన తర్వాత కూడా పెద్ద రికగ్నైజేషన్ వరల్డ్ వైడ్ రాలే. కరువు కాలం ప్రారంభించిన తర్వాత వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ, దేశం వారు అందరూ ఎక్కడికి వచ్చారంట? ఐగుప్తుకు వచ్చారంట.
యోసేపు ప్లాను, యోసేపు విజను, యోసేపు స్ట్రాటజీ సక్సెస్ఫుల్ అనేది కరువు వచ్చేంత వరకు ప్రూవ్ అవ్వలే. కరువులోనే ప్రూవ్ అయింది. ఆయన అంతకాలం 7 సంవత్సరాలు చేర్చిపెట్టిందంతా ప్రయోజనకరమని. ఈరోజు మీరు నాకు సేవింగ్ వద్దు, నాకు ప్లానింగ్ వద్దు, నాకు ఏమొద్దు అంటున్నావు. కరువు వస్తుంది. అయ్యో కరువు వచ్చింది ఏంటి? రాకుండా ఎక్కడ పోతుంది? ఇది కూడా నిజంగా దేవుని వాక్యం చదివే మనం అర్థం చేసుకోవాలి. టైమ్స్ అండ్ సీజన్, కాలము సమయము. కాలాలు మారుతూ ఉంటాయంట. కాలాలు మారుతూ ఉంటాయి. ఏ ఒక్క కాలము స్థిరమైంది కాదు. నీ జీవితంలో సమృద్ధి ఉన్నది కూడా అది స్థిరమైంది కాదు. నీ జీవితంలో లాభం అధికంగా ఉన్నప్పుడు కూడా అది స్థిరమైంది కాదు. నీకు ఒక మంచి ఉద్యోగం ఉన్నా కూడా అది స్థిరమైంది కాదు. లేకపోతే నువ్వు కరువు కాలంలో పరిస్థితులు ఉన్నా కూడా అది స్థిరమైంది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ సీజనల్. కానీ కరువు తప్పకుండా వస్తుంది. కరువు వచ్చేటప్పుడు మనం ఎలా ఉన్నాం? Are you ready to handle it or it is by surprise? దేవుని వాక్యంలో చూస్తే God talks about success. ఈ మాట is very important. సక్సెస్. ఈరోజు ఎంతమంది జీవితంలో సక్సెస్ ఉంది? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి. సక్సెస్ ఉన్నవారు చేతులు ఎత్తండి. ఏ విషయంలో సక్సెస్ ఉంది? మీరే ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ హావ్ టు టెల్ మీ. సో జీవితంలో సక్సెస్ ఉన్నవారంటే కేవలం 1% చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళకి ఎందుకు సక్సెస్ లేదు? సరే, చేతులు ఎత్తిన వారు సక్సెస్ ఉందన్నవారు, వాట్ కైండ్ ఆఫ్ సక్సెస్ ఇస్ దాట్? ఎందుకంటే మోసపరిచేవాడు కూడా మోసం చేయాల్సిన వాడు ఇతరులను మోసం పరిచాడు అనుకో, హీ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్. బైబిల్ టాక్స్ అబౌట్ గుడ్ సక్సెస్. యెహోషువతో దేవుడు అంటాడు, ఐ విల్ గివ్ యూ గుడ్ సక్సెస్. దేవుడు గుడ్ అన్నాడంటే ఏముంది? ఆపోజిట్ బ్యాడ్, విచ్ మీన్స్ బ్యాడ్ సక్సెస్. అన్యాయంగా సంపాదించుకుంటాం, అన్యాయంగా దోచుకుంటాం, మోసపరిచి తీసుకుంటాం, అన్యాయమైంది, బ్యాడ్ సక్సెస్. బట్ గాడ్ టాక్స్ అబౌట్ గుడ్. ఐ విల్ గివ్ యూ గుడ్ సక్సెస్. గుడ్ సక్సెస్ ఇస్తానంటే, దేవుడు గుడ్ సక్సెస్ ఇస్తానంటే ఆకాశం నుండి గుడ్ సక్సెస్ తీసుకుంటున్నాడా? కాదు. అక్కడ రూల్ పెడుతున్నాడు. నీకు తెలియజేయబడిన ధర్మశాస్త్రము, నీకు ఇవ్వబడిన ఆజ్ఞలు, వాటి ప్రకారమును జీవించు, దాన్ని గైకొనుకో, ఆ మార్గంలో నడు, కుడుంగు కానీ ఎడంగు కానీ తిరగద్దు, నేను నీ తోడుంటాను. ఐ విల్ గివ్ యూ గుడ్ సక్సెస్. నీవు చేయవలసింది చేయకుండా నీకు సక్సెస్ అనేది లేదు. ఈరోజు చాలామంది, ఇంతమందికి సక్సెస్ లేదు బికాస్ యూ ఆర్ నాట్ డన్ వాట్ యు ఆర్ మెంట్ టు డూ. నాట్ ఎనీథింగ్, వాట్ యు ఆర్ మెంట్ టు డూ. నీవు చేయవలసింది నువ్వు చేస్తేనే సక్సెస్. దేవుడు మనల్ని వర్ధలింపజేసే దేవుడు అండి. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? కానీ మీ మార్గంలో మీరు నడవకుండా మీకు వర్ధలింపు లేదు. ప్రసంగి 10:10 ఒకసారి చెప్తామండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఆహా, ఈ మాట మీకు అర్థమైందా? దేవుని వాక్య నియమమే. కాలము మారనే, తరము మారనే, వంశము మారనే, కల్చర్స్ మారనే, ట్రెండ్ మారనే, దేవుని వాక్య నియమమే. ఇది అంగీకరిస్తున్నారు మీరు మొదటగా? డూ యూ అగ్రీ విత్ మీ? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? ఇప్పుడు వినండి, దేవుడి వాక్యం తెలియజేస్తుంది, నువ్వు దేవుని వాక్య నియమం ప్రకారం బ్రతుకుతాం చాలా ముఖ్యం. ఈరోజు చాలామంది చాలా కష్టపడుతున్నారండి. ఎందుకంటే ఒక సహోదరుడు అన్న, మీరు 6 రోజులు కష్టపడి పని చేయమన్నారు. 6 రోజులు ఏంటన్నా? ప్రతిరోజు కష్టపడే పని చేస్తున్నా, ఏం జరుగుతలేదన్నా. 7వ రోజు విశ్రాంతి దిగాను, తీసుకుంటున్నా అన్న. ప్రభు ఆలయంలో కష్టపడుతున్నానన్నా, దేవుడి కొరకు వాడబడుతున్నానన్నా. అయ్యా, నువ్వు దేవుడి కొరకు వాడబడు, కానీ నీ జీవితంలో నీ దేహానికి ఒక రోజు రెస్ట్ కావాలి, అది పెట్టుకో అన్నా. సరే ఫైన్. మరి ఏంటి 6 రోజులు? అది సరే, నా 6 రోజులు కష్టపడినా ఏం లాభం లేదన్నా. ఏం కష్టపడుతున్నా అని అడిగా. ఆ వ్యక్తి, ఆయన పర్సనాలిటీ, ఆయనకున్న తలాంతులు, ఎందుకంటే ఆ సేవలో ఆయన వాడే తలాంతులు, అవి చూసేటప్పుడు ఎక్కడో ఉండాల్సిన వాడు చేసే పని చూస్తే సంబంధమే లేదు. ఇందుకేనయ్యా అన్నాను. అప్పుడు కోట్ చేశాను ఈ వాక్యం. ఏంటంటే, ఇప్పుడు చదవండి ఆ మాట. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నదప్పుడు దానిని పదును చేయని ఎడల, దాన్ని పదును చేయకపోతే పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. పనిలో ఏం చేయాలంట? పని చేయలేవని కాదు, పనిలో ఎక్కువ బలము. అనుకుంటానండి, ఇట్స్ టాకింగ్ అబౌట్ అన్ యాక్స్. అనుకుంటాను, ఒక యాక్స్ తెచ్చి ఒక చెక్క ముద్దు ఇక్కడ వేసి కొడతనా, ముద్దులాగా ఉంది. అది ఐరన్ ముద్దులాగా ఉందో, చెక్క ముద్దుని కొడతనా, చెట్టును కొడతనా. ఆ కొట్టేటప్పుడు తెగుతుందా?
గట్టి కొట్టాలి. ఒక 10,000 దెబ్బలు వేస్తే అది కొంచెం దిగుతుందేమో, ఎందుకంటే ముద్దు కదా, షార్ప్ లేదు కదా. సో అది కొట్టి 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 అంతలోకి కొట్టేవాడు పని ఏమవుతుంది? రియాలిటీ టోల్డ్ హీఈస్ ఎగ్జాస్టెడ్. అయిపోయింది, తన జీవితం అయిపోయింది. కొట్టేటప్పటికి 10 వ్యాధులు వచ్చేస్తాయి. చెయ్యి నొప్పులు, కీళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, వెనకాల నొప్పులు, ఆ జాయింట్, ఈ జాయింట్ అన్నీ పోతుంది. పని చేయలేదని కాదు, పని చేయలేడని కాదు, దానికి పదును లేదు. పదును లేకుండా కొట్టి 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 టైం వేస్ట్ చేసుకున్నాడు. సరే అనుకుని చూద్దాం. ఒకడు ఒక చెక్క ముద్దని పెద్ద తెచ్చి పదును లేని ఇనుముని తీసి కొడుతున్నాడు. ఇంకోడేమో అదే సైజు పక్కన ఇంకొక ముద్దుని తెచ్చి తన యాక్స్ మాత్రం సూపర్ షార్ప్ చేసుకున్నాడు. సూపర్ షార్ప్ చేసుకుని ఇప్పుడు తను కొడుతున్నాడు. ఎట్లా ఉంటుంది? వీడు కొడితే నెలలు, రోజులు, సంవత్సరాలు కొట్టచ్చేమో, కొన్ని నిమిషాల్లో కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఈయన వాడేంత శక్తి ఈయన వాడాల్సిన అవసరమా అనుకుంటానండి. ఇప్పుడు బైబిల్లో చూస్తే ఈ పదును లేని దాన్ని పెట్టి కొడితే హీఈస్ వర్కింగ్ హార్డ్, కష్టపడుతున్నాడు కానీ ప్రయోజనం లేదు. వీడేంటారంటే స్కిల్తో వచ్చాడు, పదునుతో వచ్చాడు, కొట్టాడు, పోతూనే ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితంలో పదును తెలియనప్పుడు సాధనలు ఇట్టుంటాయి. యూఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. ఆ పదును ఏంటంట బైబిల్లో ఉంది, ఏంటి తెలుసా? నాలెడ్జ్ ఆఫ్ ద లాస్ అని ఉంది, చూడండి. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఏంటంట? కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇక్కడ దేవుని వాక్యం, ఇక్కడ నాకు ఇంగ్లీష్లో అయితే ఉంది నాలెడ్జ్ ఆఫ్ ద లాస్. వాట్ లాస్? లాస్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య నియమం. అదే అంటున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుని వాక్యం తగినట్టుగా ఉండు. చేసేది ఇలా చేసుకుని వెళ్ళిపోతావు. చేయాల్సిన సాధన ఉంటుంది. మోసం చేయొద్దంట, మోసం చేయొద్దు. అన్యాయం చేయొద్దంటే అన్యాయం చేయొద్దు. అబద్ధ సాక్షి చెప్పొద్దంటే అబద్ధ సాక్షి, దొంగలేదంటే దొంగలేదు. పొరుగువాడిది ఆశించద్దు. దేవుడి వాక్యం తగినట్టు జీవించు. యూ వుడ్ హ్యావ్ గ్రేట్ సక్సెస్, గుడ్ సక్సెస్. అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం చూస్తానండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17-18. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసిన అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకున్నట్లు. భాగ్యము ఇస్ నాట్ ఆపర్చునిటీ. ఇంగ్లీష్ బైబిల్ ఏముందో చదవండి అక్కడ వెనకాల. హీ హూ గివ్స్ పవర్ టు గెట్ వెల్త్. ఇంకో ట్రాన్స్లేషన్, ది ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్ అండ్ కన్ఫర్మ్స్ హిస్ కవెనెంట్. ఆయన నిబంధన కన్ఫర్మ్ చేస్తాడంట. విచ్ హీ స్వోర్ విత్ యువర్ ఫోర్ ఫాదర్స్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, మీ జీవితంలో మీరు దేవుని వాక్కు తగినట్టుగా జీవిస్తున్నారా? దేవుని వాక్కు తగినట్టుగా పని చేస్తున్నారా? ఇందాక చెప్పిన గొడ్డలి ఉపమానం జ్ఞాపకం పెట్టుకోండి. ప్రసంగి 10:10. పదును లేకుండా ఎంత కట్టినా నీ ఎనర్జీ వేస్ట్, లైఫ్ వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్, వర్కౌట్ అవుతలేదా? ఫస్ట్ స్కిల్ నేర్చుకో, లర్న్ ద స్కిల్. పదును పెట్టుకో, నీకు నువ్వు పదును పెట్టుకో. కొట్టు దెబ్బ, ప్రయోజనం ఉంటుంది. ఈరోజు పని చేయాలనేది అందరు చేయాల్సిందే. హీ గివ్స్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్ అనేటప్పుడు మీరు భాగ్యము సంపాదించుకున్నట్టు. భాగ్యము అది నాకు కావాలి. భాగ్యము మీన్స్ వెల్త్. అక్కడ రాయబడింది వెల్త్. వెల్త్ సంపాదించుకోవటానికి ఎబిలిటీ ఇస్తున్నాడంట. ఎబిలిటీ, సామర్థ్యతాన్ని ఇస్తున్నాడంట దేవుడు. ఇక్కడ ఈ మాట చూసినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి సామర్థ్యతను ఇచ్చినప్పుడు పని చేయాలని చూస్తాడు. దేవుడు నువ్వు సంపాదించుకోవాలి, నీకు సామర్థ్యతను ఇస్తున్నాను, పని చేయి. ఇది మీ జాగ్రత్త అన్నాడు. దయచేసి అందరు జాగ్రత్తగా ఉన్నారు, ముఖ్యంగా యవనస్తులు మాత్రం వెనకపోతుంది. పని చెప్తాను నేను. ఈ సంవత్సరంలో చూపించాలి, మీరు రిజల్ట్స్ చూడాలి. ఇదిగో ద వెల్త్, ఇదిగో దేవుడు ఇస్తున్నాడు ఎబిలిటీ. ఎబిలిటీ తీసుకునేవాడివి పడుకోవద్దు. ఎబిలిటీ తీసుకునేవాడి, సామర్థ్యతను పొందుకునేవాడివి సుఖించద్దు. సామర్థ్యత తీసుకునేవాడి పని చేయి. పని చేస్తే పొందుకుంటాం భాగ్యాన్ని. పని చేస్తే పొందుకుంటాం. పని చేయకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు కాదు. పని చేస్తే ఆశీర్వదిస్తాడు. వర్క్ 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 వర్క్. యోబు చేతి పనిని ఆశీర్వదించాడు అనేది సాతాను చెప్తున్నాడు సాక్ష్యం.
అతని చేతి పనిని నువ్వు ఆశీర్వదించలేదా? ఆ సాక్ష్యం చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆదికాండము 2:15 ఒకసారి చదువుదామండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును. దేనికంట? సేద్యపరచాలంట. పని. ఏదెను తోటలో పని చేస్తానికి పెట్టాడంట దేవుడు. మనుషుడు చేసినప్పుడు ఎట్లా చేశాడు దేవుడు? పని చేయరా అని పెట్టాడు. ఈరోజు ఎంతమంది పని చేస్తున్నారు? అంటే మేము చదువుకోద్దా, ఉద్యోగాలకు వెళ్ళాలా? కొడతా అని చెప్తున్నాను. నువ్వు చదువుతా, నీ పని చదివే వయసులో. నీ పని ఏంట్రా అంటే చదివే వయసులో చదువు. చదివే వయసులో ఊర్లు తిరగద్దు. చదివే వయసులో ప్రేమదామాలను తిరగద్దు. చదివే వయసులో ఏమో అల్లరి చిల్లరగా తిరగద్దు. డూ వాట్ యువర్ సపోజ్ టు డూ. దట్ ఈస్ యువర్ వర్క్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, హౌ మెచ్యూర్డ్ ఆర్ యూ? ఏంటి అది? మీ దృష్టి ఏంటి? ఈ సంవత్సరంలో ఏంటయ్యా ఒక దృష్టి కలగకుండా ఉందన్నయ్యా బాబు అని 3 నెలల నుండి చెప్తున్నా. కానీ ఇంకా దృష్టి లేదంటే దేవుడు ఏం చేయగలుగుతాడు? నిజంగా ఏమీ చేయలేడు. నువ్వు పేపర్ పెన్ను తీసి ఏంట్రా బ్రతుకు, ఎక్కడికి వెళ్ళదలుచుకుంటున్నాను, ఏంటి నా సామర్థ్యత ఏంటి, నాలో ఉన్న తలాంతులు ఏంటి, నేను చేయగలిగింది ఏంటి, నేను ఇక్కడ నుండి ఎంత కాలంలో ఇక్కడికి వెళ్ళగలుగుతాను, ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి. మీకు అందరికీ అదే చెప్పాను. స్టార్ట్ ఫ్రమ్ ఈరోజు నైట్ ఉండి రేపు ఏం చేయాలో ప్లాన్ ఏమన్నా. 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాను చెప్పగలిగినాడు ఫస్ట్ రేపు ఏం చేస్తాడో చెప్తాడు. అందరూ 10 సంవత్సరాలు చేస్తాను గొప్పడు అవుతావు. ఏ గొప్పడు పోతావు చెప్పు? చాలా మంది దృష్టి లేదండి. ఐఎమ్ రిమైండింగ్ యూ ఆన్ దిస్, ఐఎమ్ ప్రెషరైజింగ్ యూ ఆన్ దిస్. భారంతో చెప్తున్నా, మీ బ్రతుకులు జీవిత విధానం మారాలి. ఎందరో యేసును సొంత రక్షణగా అంగీకరించారు కానీ ఇంకా దరిద్రతలో బ్రతుకుతున్నారు, అజ్ఞానంగా. మళ్ళీ నువ్వు అంటున్నావు యేసు నమ్మకం కాబట్టి దరిద్రతలోనే ఉంటా. ఒరే, ఈ కాలం వర్ధిల్లే కాలం, శ్రమల కాలం వస్తుంది, ఉన్నదంతా పోతుంది, సంతోషం వదులు. ఎందుకంటే ఇక్కడ వదిలేవా అక్కడ వస్తుంది. నష్టం కాదు అది, ట్రాన్స్ఫర్. ట్రూత్ బి టోల్డ్, మనము ఈ లోకంలో ఏదైనా సంపాదిస్తేనే ఇక్కడ వదిలిపెడితే అక్కడ యేసుప్రభు అంటాడు, నా నిమిత్తమై ఎవరైడను. ఇక్కడ విడిచిపెడితే ఎక్కడంట? పరలోకంలో మాత్రమేనా, ఇక్కడ ఉండదా? యేసుప్రభు అంటాడు ఇహమందు పరమందు, 2 ways. కానీ మల్టిప్లై అవ్వాలంటే వెత్తాలి, పోగొట్టుకోవాలి. సంథింగ్ యూ హ్యావ్ టు లూజ్, బట్ నాట్ బీ ఇగ్నరెంట్, బట్ నాట్ లివ్ ఇగ్నరెంట్. సంపాదించుకుంటావు అని చెప్పాడు. సంపాదించుకుంటావు అంటే ఏం చేయాలి? ఎవడన్నా సంపాదించాలంటే ఏం చేయాలి? న్యాయంగా ఏం చేయాలి? పని చేయాలి. పని చేయకుండా ఎవడో సంపాదించుకున్నాడు. పని చేయకుండా సంపాదించుకున్నాడు మోసగాడు. ఎవ్రీ మ్యాన్ దట్ లేబర్డ్, 6 రోజులు లేబర్ చేయి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా, లెట్ హిమ్ లేబర్ ఫర్ 6 days. 6 days లేబర్, 7th day రెస్ట్. నా వాక్యాన్ని మనం వెంబడించు. ఈరోజు చాలా మందికి దే డోంట్ నో వే టు గో, దే డోంట్ నో హౌ టు స్టార్ట్, దే డోంట్ నో హౌ టు లివ్. మళ్ళీ చెప్తున్నానండి, ఏదైనా తోటలో ఆదాంకి దేవుడు ఇచ్చిన పని, నువ్వు ఫస్ట్ యు వర్క్, నువ్వు సేద తీర్చుకో. యు డూ ఇట్ హౌ యు వాంట్, యు మోల్డ్ ఇట్ హౌ యు వాంట్, యూ హ్యావ్ ఎ టార్గెట్. నా వాక్య నియమం ప్రకారం పొందుకో. సో ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రీమ్, డోంట్ గెట్ జెలస్. యూ బెటర్ స్టార్ట్ హ్యావింగ్ ఎ విజన్. వాళ్ళంతా తీసుకున్నారే అంటాం కాదు, మీరు దృష్టి కలిగి మీరు చేయాల్సింది చేయండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని వాక్యం వినేటప్పుడు కేవలం వింటాం కాదు, దాని ప్రకారం బ్రతకాలి. ఈ సమయంలో మీలో కానీ ఎక్కడన్నా నిర్లక్ష్యత, అజ్ఞానము, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నారేమో కానీ ఇంకా క్రియల రూపంలో అడుగు తీయకపోతే ప్రభుని అడగండి, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నాతో మాట్లాడుతున్నావయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయి, నాకు కావాల్సిన శక్తిని దయచేయి, నాకు కావాల్సిన సహాయం దయచేయి. దవా ఇదిగో ప్రభా, నాకు కావాల్సిన ఆదరణ దయచేయ, నాకు కావాల్సిన నడిపింపు దయచేయ, నా తోడు నీ ఉండి భద్రపరచు ప్రభా, నాకు కావాల్సిన ప్రతి విషయంలో గ్రహింపు దయచేయి, నీ దర్శనము దయచేయి, నీ ఆత్మ ప్రేరేపణ దయచేయి, నీ ఆత్మ సహాయము దయచేయి, నీ ఆత్మ అభిషేకము దయచేయి. నీ మహిమ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కృపలో జీవిస్తానయ్యా, నువ్వు ఇచ్చిన ప్రతిదీ నేను వర్తింపజేస్తానయ్యా. I will use every opportunity, I will mold every opportunity, I will live for your kingdom, I will do work for your kingdom. మీరు యథార్థంగా ప్రార్థన చేయండి, మీరు యథార్థంగా ప్రభువుని వేడుకోండి.
ఆయన సహాయాన్ని వేడుకోండి, ఆయన శక్తిని వేడుకోండి. ఆ విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీ దగ్గర ఏముంది? ఒక చిన్న పాత్రలో కొంచెం ఒలివల నూనె ఉందయ్యా. ఆయన అంటాడు, ఎల్లో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పాత్రలు, ఖాళీ పాత్రలు తెచ్చుకో, ఎల్లో పని చేయి. నీ చిన్న పాత్రలో ఉంది, కొంచెమే ఉందేమో, ఆ చిన్న పాత్రలో ఉన్నది మిగతా అన్ని పాత్రలు అయ్యి. ఎన్ని పాత్రలు తెచ్చుకుంటావో అన్ని పాత్రలు దేవుడు నింపుతాడు. నువ్వు ఎంత పని చేస్తావో అంత దీవిస్తాడు. నువ్వు తెచ్చుకున్న పాత్రలే నీ లిమిట్. నువ్వు తెచ్చుకున్న పాత్రలే నీకు ఎంత ఆశ ఉందో, ఎంత కష్టపడగలుగుతున్నావు, ఎంత అడగగలుగుతున్నావు, అడుగో, తెచ్చుకో, చెయ్యి, పోరాడు. నీకెంత ఎన్ని పాత్రలు ఖాళీ ఉన్నాయో అన్ని పాత్రలు నింపగలిగిన దేవుడు, అంత పాత్రలో సమృద్ధినిచ్చే దేవుడు. పాత్రలు అయిపోయాయంట, నూనె ఆగిపోయిందంట ఈరోజు. అందుకనే ఏమో నీ పని లేదు, నీకున్నది ఒకే చిన్న పాత్ర ఏమో, అందుకనే నీ దగ్గర సమృద్ధి లేదు. నువ్వు అంటున్నాడు, లేదు ఇవ్వంటున్నావు. దేవుడు అంటాడు, పని చేయి, పోయి తీసురా. నువ్వు తెస్తావు ఒకటి, అందులో పోస్తాము ఇంకొకటి. యూనిట్ వర్క్. మనం చూస్తాం ఆ విధవరాలు అప్పు తీరుస్తాం మాత్రమే కాదు, వారి జీవితం అంతా ఆ ధనంతో బ్రతకగలిగిన అవకాశం కలిగిందంట. మేబీ అందుకనే ఏమో దేవుడు మన కీడుని మేలుగా మారుస్తాడన్నది అర్థం. ఆ బిడ్డలు తండ్రి అప్పు చేసి మరణించాడు, కీడు, కానీ దేవుడు మేలుగా మారుస్తాడన్నదప్పుడు అదే అప్పు వారికి లాభంగా మారింది. ఆ క్రైసిస్ వచ్చుండకపోతే వారు పని చేసి ఉండేవారు కాదు. ఆ లోటు వచ్చుండకపోతే ఆ దాసుని స్త్రీ భార్య అడిగి ఉండేది కాదు. తను అడిగిన దాన్ని బట్టి వారికి కలిగింది దీవించబడింది. వారి పని చేసిన దాన్ని బట్టి వారి జీవితంలో సమృద్ధి చూడగలిగారు. అప్పు తీరత మాత్రమే కాదండి, వారి జీవిత కాలంలో వారికి కావాల్సిన సమృద్ధి. ఇఫ్ యూ డోంట్ వర్క్ వెన్ యూఆర్ సపోజ్ టు వర్క్, యూ కెనాట్ ఫేస్ ద కెలామిటీస్. దేవుని వాటిలో చూస్తాం కదా, ఇఫ్ యూ ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ, యువర్ స్ట్రెంగ్త్ ఇస్ స్మాల్. అవునయ్యా, నువ్వు మా తోడుంటే మాకు ఏ దిగులు లేదు. మమ్మల్ని బలపరిచే దేవుడు నీవే, మమ్మల్ని నడిపించే దేవుడు నీవే, మా జీవితంలో కార్యాలు జరిగించే దేవుడు నీవే. నీకే స్తోత్రంలయ్యా, నీకే స్తోత్రంలయ్యా. మాట్లాడేదేవా, ఇదిగోనయ్యా నీ ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నావయ్యా, నీ వాక్కు ద్వారా మాట్లాడుతున్నావయ్యా. ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నావు, ప్రతి ఒక్కరిని స్పందిస్తున్నావు. వారి జీవితంలో మార్పులు చూడాలని ఆశపడుతున్నామయ్యా. వారి జీవితంలో ఆత్మకార్యంలో జరుగుతాం చూడాలని ఆశపడుతున్నామయ్యా. నీ పునరుద్ధరణపు శక్తి వారిలో పని చేస్తాం చూడాలి. వారు అడిగితే నువ్వు ఇచ్చే దేవుడు, వారు వెతికితే నువ్వు తెరిచే దొరికే దేవుడు అయ్యా. వారు తడితే నువ్వు తెరిచే దేవుడు అయ్యా. నువ్వు అంటున్నావు సేద తీర్చుకోమంటున్నావు. How we want it, you are saying mold it, earn it, work for it, do it. నువ్వు ఆశీర్వదించే దేవుడు. నీ వాక్య నియమము ప్రకారం మేము బ్రతికి, నీ వాక్య నియమము ప్రకారం మేము చేసిన ప్రతి దాంట్లో మాకు జయాన్నిచ్చే దేవుడు, మాకు దీవెనిచ్చే దేవుడు, మాకు వర్ధలింపించే దేవుడు. ఏ పరిస్థితి అవని, ఏ కెలామిటీ అవని, ఏ స్థితిగతులు అవని, ఏ అపవాది దాడులని, ఏ అపవాది కార్యాలు అవని, ఏ అపవాది పన్నాగాలు అవని, ఏదైనా కూడా ప్రభా నువ్వు మా తోడుంటే ఏదైనా కూడా మాకు లాభమే కదయ్యా. క్రైసిస్ ఆర్ అన్ అడ్వాంటేజ్, కెలామిటీస్ ఆర్ అన్ అడ్వాంటేజ్. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇట్ బికమ్స్ అ బ్లెస్సింగ్. ఎందుకంటే నీ బిడ్డలు నీ పక్షాన, నీ తోడు, నీ సన్నిధిలో వారి సమయాన్ని గడిపి నీ వాక్య నియమాలని ఎరిగి ఆ వాక్య నియమాల ప్రకారము బ్రతుకుతే పదును పట్టిన వారికి ఉంటాం కదా ప్రభా. మా జీవితాలను పదును పెట్టి ప్రభా. నోయింగ్ ఇస్ వన్ థింగ్, వర్కింగ్ ఇస్ అనదర్ థింగ్. తెలుసుకుంటున్న వీరు తగినట్టుగా బ్రతకాలి ప్రభా. ఇంకో నువ్వు వారి జీవితంలో దృష్టి లేని వారు, ఏం చేయాలో తెలియని వారు, ఎటువంటి బ్రతకాలో తెలియని వారు ఉంటే వారితో మాట్లాడే ఆత్మదేవ మాట్లాడయ్యా. ప్రతి ఒక్కరిని కన్విక్ట్ చేసే దేవుడు, ప్రతి ఒక్కరిని ఒప్పింపజేసే దేవుడు, ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి చిత్తము, తండ్రి తలంపులు ఏంటో మాకు తెలియజేసే దేవుడు పరిశుద్ధాత్మదేవ. ఇదిగోనయ్యా నీవు కార్యం చేయాలని వేడుకుంటున్నావు. ఈరోజు ఈ వాక్యాన్ని నీ బిడ్డల హృదయంలో నాటు ప్రభా. క్రియ కార్యము జరిగించి ప్రభా. మాకు జయాన్ని ఇచ్చే నీ నామాన్ని ఎత్తి పెడుతున్నాం ప్రభా. అపవాది ఇక్కడ ఎవ్వరిని బంధించి పెడతాం వీల్లేదు. అపవాది ఇక్కడ ఎవ్వరిని సంవత్సరాలు అవ్వచ్చు, తరాలు అవ్వచ్చు, ఎంతకాలం అవ్వచ్చు, అది పితరుల దోషంలో, పాపంలో, కీడ నష్టములు అవ్వచ్చు, అపవాది బలిపీఠంలో అవ్వచ్చు, అపవాది కార్యాలతో, అపవాదితో చేసిన నిబంధనలు అవ్వచ్చు, చేతబడి శక్తులు అవ్వచ్చు, ఎటువంటి కార్యాలైనా కూడా ఇక్కడ ఉన్నవారు నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. తండ్రుల పాపంలో ఏకీభించిన వారు,
తండ్రి చేసింది, పితరులు చేసింది పాపం అని గ్రహించుకుని నేను అటువంటి కార్యము చేయను, నేను దేవుని సేవిస్తాను, దేవుని సమర్పించుకుంటే దేవా అటువంటి వారి మీదకి ఆ శాపం రానవునన్నావయ్యా. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే అపవాదితో సంబంధాలు తెంపివేస్తున్నారో, నీ బిడ్డలను ప్రకటిస్తున్నారు, నీ సొత్తును బ్రతుకుతానంటున్నారు, ఇదిగో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లడానికి వీలు లేదు. యేసు నామములో అటువంటి వారికి విడుదల, సంపూర్ణ విడుదల, సంపూర్ణ విడుదల, వారి కుటుంబాల్లో విడుదల, వారి జీవితంలో విడుదల, వారు చేసిన ప్రతి దాంట్లో విడుదల. వారి జీవితాల్లో ఎటువంటి విషయంలో మనస్పర్ధాలు కానీ, కుటుంబాల సమాధానాలు దోచుకుంటాం కానీ, కుటుంబాలపైన నాశనపు కార్యాలు కానీ, వారి చేతి పనిని దోచుకుంటాం కానీ, వారి పడిన ప్రయాసం నాశనపరుస్తాను కానీ ఏ అపవాదికి అధికారం లేదని యేసు నామములో ప్రకటించబడుతుంది. We speak for blessing, Lord. మా చేతి పనిని ఆశీర్వదించే దేవుడు అయ్యా, మా చేతి పనిని ఆశీర్వదించే దేవుడు అయ్యా. మా చేతి పని పైన అపవాదికి అధికారం లేదని యేసు నామములో ప్రకటించబడుతుంది. We are the children of God. We are the anointed of God. మా చేతుల్ని యుద్ధానికి సిద్ధపరిచే దేవుడు అయ్యా, మా చేతుల్ని యుద్ధానికి సిద్ధపరిచే దేవుడు అయ్యా. మా శత్రువుని అనగదొక్కడానికి మాకు జయమిచ్చే దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని బలపరుస్తే ఏ సైతాన్ని నేను కొరతకున్నాం ప్రభావ. మేము ఈరోజు ప్రభావ మాకు సర్వాంగ కవచాన్ని ఇచ్చావు. మేము నిలబడితే నిశ్చయంగా జయమే ప్రభా. ఏ అపవాది తంత్రములు, ఏ అపవాది పన్నాగాలు ఇక్కడ ఉన్న ఎవరిపైన, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ఎవరిపైన పనిచేస్తానికి వీల్లేదు. వి స్పీక్ ఫర్ డెలివరెన్స్, డెలివరెన్స్, డెలివరెన్స్. అందరూ చెప్పండి, యేసు రక్తము జయము, యేసు రక్తము జయము. ధైర్యంగా ప్రకటించండి, యేసు రక్తము జయము. ధైర్యంగా ప్రకటించండి, యేసు రక్తము జయము, యేసు రక్తము జయము. నేను అజ్ఞానంలో ఉన్నంత వరకు అపవాది నన్ను దోచుకున్నాడేమో, ఇంకా ఏమాత్రము చోటు లేదు. నేను దేవుని వాక్య నియమం ప్రకారం బ్రతుకుతాను. ఆయన రక్తంలో నాకున్న జయాన్ని ప్రకటిస్తాను. క్రీస్తు రక్తం ద్వారా నేను నిబంధన చేయబడ్డాను, క్రీస్తు రక్తం ద్వారా నేను నిబంధన చేయబడ్డాను. జయకరమైన జీవితము, సఫలత కలిగిన జీవితము, వర్ధిల్లే జీవితము, తరాలకి దీవెన తీసుకెళ్తాను. శాపం కాదు. నా తరం వరకు శాపం వచ్చిందేమో, కానీ నా దగ్గర నుండి మారిపోతుందంతా. నేను నా తరములకు ఇచ్చేది ఆశీర్వాదము. క్రీస్తునిస్తాను, నిబంధన, క్రీస్తుతో పాటు నిబంధనని ఇస్తాను. ప్రభా, మేము చేసిన ప్రార్థనలు ఆలకించి ఆ ప్రార్థనలకు జవాబు తెచ్చి, ఇదిగో ప్రభా, మా అందరి తోడు నువ్వు ఉన్నావు, నమ్ముతున్నాము. మాకు భయం లేదు, దిగులు లేదు. నీవే మా కొండ, నీవే మా కోట, నీవే మా ఆశ్చర్యదుర్గము, నీవే మేము నమ్మున్న దేవుడు. నిన్నే మేము స్తుతిస్తామయ్యా, నిన్నే కీర్తిస్తాము, నిన్నే కనపరుస్తాము. మా జీవితకాలము, మా జీవితాంతము వరకు నిన్నే సేవిస్తామని తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.